రెండవ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. అంతటా ఇశ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకునిరి, మన శత్రువుల చేతిలో నుండియు ఫిలిష్తీయుల చేతిలో నుండియు మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములో నుండి పారిపోయెను. మనమీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరలా తోడుకుని వచ్చుటను గూర్చి ఏల మాట్లాడకపోతిమి. రాజైన దావీదు ఇది విని యాజకులగు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి, ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకును సంగతి నగరిలోనున్న రాజునకు వినపడెను కనుక, రాజును నగరికి మరలా తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు? మీరు నాకు ఎముకనంటినట్టియు మాంసమునంటినట్టియు సహోదరులయ్యుండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు అమాశా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు మాంసమునంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచిన ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయునుగాక అని చెప్పుడనెను. అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చెయ్యగా, నీవును నీ సేవకులందరునూ మరలా రావలనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది యొద్దకు రాగా, యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకుని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చెయ్యుటకును రేవు పడవను యువతలకు తెచ్చియుండిరి. అంతటా గేరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము. నా ఏలినవాడవును రాజువును అగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచుకొనకుము. నేను పాపము చేసితినని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజువును అగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చియున్నానెను. అంతట సెరూయా కుమారుడగు అబీషై, యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను.